హీబ్రూస్ 11:1. విశ్వాసం అనునది విశ్వాసము, ప్రాఫెసీ అనేది, విశ్వాసం అనేది నిరీక్షింపబడు వాటి యొక్క, నిరీక్షించడం అని అంటే అది లేదు కానీ వస్తుంది. నిరీక్షణ అంటే హోప్ అని అంటే ఐ హోప్ ఐ విల్ బికమ్ ప్రెసిడెంట్. ఐ యామ్ ప్రెసిడెంట్ అంటారా? ఐ హోప్ ఐ విల్ బికమ్ అ ప్రాఫిట్. ఐ హోప్ ఐ విల్ బికమ్ అ కలెక్టర్. ఐ హోప్ అంటే నిరీక్షణ. అర్థమవుతుందా? సో ఇప్పుడు ఈ విశ్వాసము, ఈ ప్రాఫెసీ హోప్ చేస్తుంది. మళ్ళీ చదువు. విశ్వాసం అనున్నది ప్రాఫెసీ అనేది నిరీక్షింపబడు వాటి యొక్క, అది అయితది అని అనుకున్న దాని లెక్క నిజ స్వరూపమును, అది అయితది అని నిజ స్వరూపం ఇంకా రాలే, నిజ స్వరూపం అవుతుంది అని మేము హోప్ చేస్తున్నాం. ప్రాఫెసీ విశ్వాసం అనగా, మళ్ళీ విశ్వాసం అనున్నది ప్రాఫెసీ అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క, అది వస్తుంది అని అనుకున్న ప్రకారము నిజ స్వరూపమును, దానికి స్వరూపం లేదు ఎందుకంటే అక్కడ లేదు, నిజ స్వరూపం అవుతుంది అది ఒకరోజు. అదృశ్యమైనవి ఉన్నవన్నుటకును రుజువునై ఉన్నది. విశ్వాసము, ప్రాఫెసీ వదిలిన అమెరికాకి వెళ్తారని వెళ్ళిపోయారు. అమెరికాకి వెళ్ళిపోలే, కానీ అది పోనీకి ఒక నిజ స్వరూపమును క్రియేట్ చేయాలా. ఆ నిజ స్వరూపంని క్రియేట్ చేయాలంటే ఇంగ్లీష్ మాట్లాడాలా. మీరు క్రియేట్ చేసుకుంటూ సూపర్ న్యాచురల్గా కాదు, నీ మైండ్ని రిన్యూ చేయాలా, మైండ్ని రిన్యూ చేసుకోవాలా, నూతన పరచుకోవాలా. లాస్ట్ టైం నేను చెప్పిన, మీకు విజన్స్ వస్తే, డ్రీమ్స్ వస్తే, ప్రాఫెసీ వస్తే ఒక పేజ్ పెట్టుకొని రాసుకోండి అని చెప్పిన. దాన్ని మీరు రాసుకోకపోతే మీకు రాసుకునే నమ్మకం లేదు. ఏదో నేను అట్లా అనుకుంటున్నా, ఊహించుకుంటున్నా అని అనుకుంటే ఫ్యూచర్లో మీకు విజన్స్, ప్రాఫెసీలు రావు. విశ్వాసంతో నమ్మాలా దేవుడు ఇచ్చిండు అని. నీకు ఎట్లా తెలుసు? ఇప్పుడు నీకు ఎప్పుడు ఆలోచన చేయలేదు, సడన్గా ఆ వర్స్ వచ్చింది, సడన్గా డ్రీమ్ వచ్చింది, సడన్గా ఆ థాట్ వచ్చింది, నువ్వు దానికోసము నువ్వు ఆలోచన చేస్తలేవు. అది సడన్గా ఎవరు ఇస్తారు? దేవుడే ఇస్తాడు. అర్థమైందా? దేవుడు పాప విషయం ఇవ్వడు. ఏంటి? పాప విషయం ఇవ్వడు. పాపం విషయం అంటే టక్కుమని థాట్ వస్తుంది, అరే వాడు అక్కడ దాచిపెట్టిన లడ్డు దొంగతనం చేసుకో. దేవుళ్ళో లేనోళ్ళకు, సైతాన్లో ఉన్నోళ్ళకు కొన్ని అట్లా వస్తుంటాయి, చాలా కేర్ఫుల్ ఉండాలి. ఇప్పుడు అద్భుతాలు చేసేటోళ్ళు లేరా లోకంలో? అద్భుతాలు అంటే ఏంటి? పిండితో మనిషి చేసి పిన్నిస్ తీసి పొడుస్తూ ఉంటారు, గుర్తుందా? మాంత్రికులు. అది అవుతుందా లేదా? మరి సైతాన్ చేస్తుందా లేదా? అద్భుతాలు అనరు దాన్ని. యాక్సిడెంట్స్, చచ్చిపోవడము, మంత్రాలు, తంత్రాలు, క్షుద్ర పూజలు, అఘోర పూజలు అక్కడ కూడా పని చేస్తున్నాయా లేవా? వాడిని చంపేసే అంటే నువ్వు 10,000 ఇయానికి తీసుకుపోయి 10,000 ఇస్తే వాడు పూజ చేస్తాడు. వాడిని ఏమన్నా తీసుకురా అంటాడు. తీసుకొచ్చి వానికి ఇస్తే వాడిని తీసి వానికి యాక్సిడెంట్ అయ్యేటట్టు, వాడు చచ్చిపోయేటట్టు ఏదో ఒకటి చేసి మంత్రం చేస్తాడు. మీ ఊర్లలో అంటారు కదా, మంత్రం చేసిర్రు, వానికి మంత్రం చేస్తే వాడు చచ్చిపోయిన ఒకరోజు. అర్థమవుతుందా? దుష్టుడు కూడా చేస్తాడు. దేవుడు అట్లాంటివి చెయ్యడు. దేవుడు జీవముకు కర్త, జీవం ఇస్తాడు. దేవుడు బ్లెస్ చేస్తాడు, కర్స్ చేయడు దేవుడు. కానీ దేవుడు చూపిస్తాడు, అరే నువ్వు ఇట్లా చేయకపోతే ఇట్లా అయిపోతుంది, కర్స్ అయిపోతుంది. సాతానుడు దాన్ని వాడుకొని ఆ బ్లెస్సింగ్ని తీసి కర్స్ చేసేస్తాడు అని చెప్పి దేవుడు చూపిస్తాడు. ఇప్పుడు నేను చాలామందికి ప్రాఫెసీస్ ఇస్తే వాళ్ళు చేయకుండా ఉన్న తర్వాత కూడా నాకు కొన్ని విషయాలు తెలిస్తే చెప్పిన, ఇట్లా అయిపోతుంది అని అయ్యింది.
అరే ఇట్లా అవుతుంది అన్నప్పుడు సెట్ అయిపోవాలా. అమ్మ ఇట్లా అవుతుందా, వద్దు నేను ప్రాఫెసీని ఫుల్ఫిల్ చేస్తాను, నేను ప్రాఫెసీ తరఫునే పోతా అని మార్చుకొని మనం ఆ వైపుకి వెళ్ళిపోవాలా. సో నేనేమంటున్నా అంటే, మీకు ఏదైనా దర్శనాలు వచ్చినాయి, వర్సెస్ వచ్చినాయి, ప్రాఫెసీస్ వచ్చినాయి అంటే మీరు రాసుకొని పెట్టుకోండి. నువ్వు ఎందుకు రాసుకుంటున్నావు అని అంటే అది విశ్వాసం. దేవుడు చూపెట్టిండు అన్న దానికి రుజువేంటి? నీకు విశ్వాసం ఉంది, దేవుడు చూపించిండు అని నీకు విశ్వాసం ఉంటే నువ్వేం చేస్తావు? ఆ విశ్వాసాన్ని పెన్ను పట్టుకొని ఆ విశ్వాసాన్ని రాతపూర్వకంగా బుక్లో రాసి పెట్టేస్తావు. అది నీ విశ్వాసం. నీకు విశ్వాసం ఉంది అని ఎట్లా తెలుస్తుంది అని అంటే, నీకు అక్కడ భయం అవుతుంది, నేను పోను, నాకు రాత్రిలో భయం అవుతుంది, నాకు ఏదేదో కనిపిస్తుంది అని అంటే, ప్రభువా నువ్వు ఉన్నావు, నన్ను కాపాడుతా అన్నావు కదా ప్రభా, నేను పోతా, భయం అయితే కూడా పోతా. ఇది నీ విశ్వాసం. ఇంత దూరం వచ్చినావు, ప్రభా థ్యాంక్ యూ ప్రభా, అది విశ్వాసం. విశ్వాసం అనంటే దేవుడు చెప్పింది దానికి భయం అయితే కూడా, దానికి ఏం కనపడకుండా ఉంటే కూడా నువ్వు చేయడమే, చెయ్యడము పోవడం అక్కడికి విశ్వాసం. కొంతమంది లిఫ్ట్లో ఎక్క నీకు భయం అవుతుంది, మాల్లో పోతే నేను లిఫ్ట్ ఎక్క, నువ్వు ఎక్కువ నేను మెట్లు ఎక్కేసి వస్తా అని మెట్లు ఎక్కుతారు, మెట్లు ఎక్కిపోతారు అంతా. ఏం కాదు, నేను వచ్చినా కదా అమ్మ నువ్వు ఎట్లా వచ్చినావు, అది ఇరిగిపోయి కింద పడిపోతే చచ్చిపోతాం కదా. 20 సంవత్సరాల నుంచి ఇరగలే, ఈమె ఎక్కుతూనే ఇరుగుతుంది అది. ఏం చేయాలి అప్పుడు? ప్రభువా తండ్రి, నేను బ్రతుకుతే నీకోసరము, చచ్చిపోతే హ్యాపీగా నీ దగ్గరికి వచ్చేస్తా అని వర్స్ చెప్పాల. ఫర్ మీ టు లివ్ ఇన్ క్రైస్ట్, టు డై ఈజ్ గెయిన్. ఆ వర్స్ చదివి లిఫ్ట్లో ఎక్కేసేయాల. బతికినావు అంటే 7th ఫ్లోర్కి వెళ్ళిపోతావు. లిఫ్ట్ ఇరిగి పడ్డది అంటే ఇంకా మీదికి వెళ్ళిపోతావు. 7th ఫ్లోర్ కంటే దేవుని దగ్గరికి వెళ్ళిపోతావు. ఓకేనా? అదే విశ్వాసం. నువ్వు దేవుణ్ణి విశ్వసిస్తున్నావు అంటే నీకు భయపడ్డది నువ్వు చెయ్యాలా, అదే విశ్వాసం. లాస్ట్ టైం నేను చెప్పిన, చాలామంది బయట వాళ్ళని నమ్ముతారు. ఎవరు నమ్ముతారు? అంకుల్స్ని నమ్ముతారు కానీ డాడీని నమ్మరు. నిన్న వర్షం పార్సల్ని చూసి మీ డాడీని నమ్మండి. చాలామంది నమ్ముతలేరు ఇక్కడ. చాలామంది మీరు కాదు కానీ చాలామంది. నిన్న మీ ముందే చెప్పినా ఇవాళ రాకపోతే కూడా రేపు పార్సల్ ఆర్డర్ చేపిస్తా అని ఆర్డర్ చేపించి జొమాటోలో పంపించిన నిన్న. ఓకేనా? లైఫ్లో మర్చిపోద్ది అది. అదే నీ జీవితానికి మూల రాయి. నీకు డౌట్ వచ్చినప్పుడు కాదు, అప్పుడు ఆ ప్రాఫెసీ వచ్చింది కదా, డౌట్ వస్తుంది. ఇది నీ జీవితానికి మూల ఫౌండేషన్ స్టోన్. గుర్తుపెట్టుకొని ఎప్పుడు మర్చిపోకు దాన్ని. మర్చిపోవాలని ఎన్నో వస్తాయి, దయ్యాలు వచ్చి చెప్తా ఉంటాయి కానీ మర్చిపోకు. ఆమె ఒక్కదానికోసం కాదు ప్రాఫెసీ. దేవుడు నిజంగా ఉన్నాడు అని ఆమె ద్వారా మీకందరికీ రుజువు దేవుడు చూపించిండు. అవన్నీ మీరు గుర్తు పెట్టుకోవాలి. ఇవన్నీ దేవుడు మా మధ్యలో చేసిండు అని. దేవుడు మా మధ్యలో ఇగో ఆమె కోసం చెప్పిండు, అది నేను స్వయాన్న విన్నా. దేవుడు 100 మందికి సేమ్ అదే చెప్పాడు. ఒక్కటి చెప్తాడు దేవుడు, మీరందరు చూడండి అంటే ఆ ఒక్క ప్రాఫెసీని చూసి ఆమె జీవితంలో అది కరెక్ట్ అయింది కదా, దేవుడు నిజమైన దేవుడు రా అని అందరూ నమ్మాల. దేవుడు ఏం చేసిండు? ఎడారిలో దేవుడు నిజమైన దేవుడు అని ఎట్లా చూపించిండు? మోషేని సొంత అహరోను ఇంకా మిరియం. ఏమైంది మిరియంకి? మోషేని గునుక్కొని నువ్వేనా అని అంటే వాళ్ళకు కుష్టి రోగం వచ్చేస్తుంది నెక్స్ట్ డే. అదంతా ఎవరు చూసిర్రు? సమాజం అంతా చూసింది. ఇజ్రాయలైట్స్ అందరు చూసిర్రు. సొంత చెల్లె కుష్టి రోగం వచ్చిందా? ఎందుకు వచ్చింది? మోషేని తిట్టిండ్రు, సొంతం చెల్లెనే ఏంది నువ్వు పెద్ద అన్నావు అయితే ఏంది, నాకేం నువ్వు పెద్ద అన్నావు అంటే అనగానే కుష్ఠరోగం వచ్చేసి
సమాజం అంతా చూసిర్రు. 20 లక్షల పైకి మనుషులందరూ అమ్మా దేవుడు నిజమైన దేవుడు రా, కుష్ఠిరోగం వచ్చింది ఆమెకు, మళ్ళీ నన్ను క్షమించు క్షమించు అని అంటే ఎవరు ప్రేయర్ చేసిర్రు? మోషే ప్రార్థిస్తాడు. ప్రార్థిస్తే కొన్ని రోజులు కాగానే ఆ కుష్ఠిరోగము వెళ్ళిపోతుందా లేదా? 20 లక్షల మంది చూసిండ్రా లేదా? చూసి దేవుడు నిజమైన దేవుడు నమ్మినరా లేదా? నిజంగా యెహోవా దేవుడు ఉన్నాడు రా బై, మోషేని తిడితే రోగం వచ్చిందా? ఉత్తగానే వచ్చింది, ఏదో తిన్నరాళ్ళు తినగానే రోగం వచ్చింది. కొంతమంది అట్లా అనుకున్నారు, మోషేని తిడితే రాలే అని అనుకున్నారు కొంతమంది. మళ్ళీ ఏం చేసిండు? అట్లానా ఉండండి, ఎన్ని రోజులు ఉంటుందా ఉండండి, వద్దు ప్లీజ్ ప్రేయర్ చేయవా? ఓకే నేను ప్రేయర్ చేస్తున్నా, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ అనగానే కుష్ఠరోగం వెళ్ళిపోయింది. మోషేని తిడితే కుష్ఠరోగం వచ్చింది, మేము ఏదో ఉత్తగానే అట్లనే వచ్చింది అనుకున్నాం, మోషే ప్రార్థన చేస్తే కుష్ఠరోగం వెళ్ళిపోయింది. దేవుడు నిజమైన దేవుడు రా యేసు ప్రభు అని అందరు నమ్మిర్రు 20 లక్షల మంది. దేవుడు చేయలేడా? 20 లక్షల మందికి కుష్ఠరోగం పెట్టలేడా? నమ్మనికి పెట్టలేడా? మీరు అంతా ఎవ్వరు నమ్ముతలేరు, ఇప్పుడు చూడరి మీకు అందరికీ కుష్ఠరోగం వచ్చేస్తుంది అని అన్నాడు ఆ దేవుడు? అనలే. ఒక్కొళ్ళను అది కూడా వాళ్ళు వాళ్ళ మీద తెప్పించుకున్నారు, కుష్ఠరోగం రాకపోతుండే. దేవుణ్ణి మీరు కూడా ఒక్క సాక్ష్యం ద్వారా దేవుడు మీకు అందరికీ చూపిస్తున్నాడు, నేను నిజమైన దేవుణ్ణి చూడండి అబ్బా అని నమ్మండి. నమ్మితే ఇది 11th చాప్టర్ హీబ్రూస్, అది మీ జీవితంలో మళ్ళీ చదువు. హీబ్రూస్ 11:1. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క, అది ఫ్యూచర్లో అయ్యే నిరీక్షణ, హోప్. ఐ హోప్ సో అని అంటాం కదా, అది ఐ హోప్ ఐ క్యాన్ బికమ్, ఐ హోప్ ఐ క్యాన్. అది కాలేదు, అక్కడ ఉంది ఐ హోప్ అనేది. నువ్వు నమ్మితే అది హోప్గా అక్కడ ఉంది. నిజ స్వరూపమును, దానికి నిజ స్వరూపము అదృశ్యమైనవి ఉన్నవనుటకును రుజువునై ఉన్నది. నిరీక్షించే నిజ స్వరూపం వస్తుంది మీరు నమ్మితే. నా విషయంలో మీకేం చెప్పినానో నమ్మితే అవి నిజంగా జరుగుతాయి మీ జీవితంలో. ఓకేనా?